మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. జుట్టు రాలడం, బట్టతల అనేది ఇటీవలి కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న ప్రాబ్లం. ఒకప్పుడు వయసు అయిపోయిన వారికే బట్టతల వచ్చేది, కానీ ఇప్పుడున్న జనరేషన్లో పౌష్టికాహారం లేకపోవడం, పైగా కల్తీ ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిళ్ల వల్ల అనేక మందిలో చిన్న వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలా మందికి ఈ బాల్డ్ హెడ్ పెద్ద హెడ్ఏక్గా తయారైంది. జుట్టు ఊడకుండా ఉండడం కోసం, ఊడిన జుట్టు మళ్ళీ రావడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ భారీ మొత్తంలో డబ్బులు తగలేసేవారు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వారిని బురుడి కొట్టించి డబ్బులు దండుకునేవారు కూడా అంతే భారీ సంఖ్యలో ఉన్నారు. ఎవరేం చెప్పినా సరే, జుట్టు పెరుగుతుందనే ఆశతో వారు ఇచ్చిన మెడిసిన్ తీసుకొని మోసపోతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. టైమ్స్ నౌ కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన వకీల్ సల్మానీ అనే వ్యక్తి హైదరాబాద్ ఫతే దర్వాజా రోడ్లో బిగ్ బాస్ సెలూన్ పేరుతో ఒక సెలూన్ని రన్ చేస్తున్నారు. జుట్టు ఊడిపోయే వారికి తిరిగి జుట్టును మొలిపించేందుకు తన వద్ద ఒక అద్భుతమైన ఫార్ములా ఉందని అందరినీ నమ్మించాడు. ఆ న్యూస్ నగరం నలుదిక్కులా వ్యాపించింది. 500కు పైగా కస్టమర్స్ సల్మానీ షాప్ ఎదుట క్యూ కట్టారు. జుట్టు పెరిగే మెడిసిన్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్స్కి సల్మానీ ముందుగా నున్నగా గుండు కొడతాడు. ఆ తర్వాత వారి తలపైన ఒక బ్రష్ సహాయంతో ఒక తెల్లటి లోషన్ను అప్లై చేస్తాడు. 3 రోజుల వరకు సబ్బు కానీ లేదా షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఏవి పెట్టొద్దని చెప్పాడు. లేదంటే తను పూసిన లోషన్ సరిగ్గా పనిచేయదు అని చెప్పడంతో వారు కూడా అతడు చెప్పిన మాటల్లే విన్నారు. కానీ వారిలో కొంతమందికి తీవ్రమైన తలనొప్పి వేధించడం మొదలుపెట్టింది. ఇంకొంతమంది ఇతర అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో వారు ఆసుపత్రులకు పరిగెట్టాల్సిన సిచ్యువేషన్ తలెత్తింది. సల్మానీ వద్ద చికిత్స తీసుకున్న వారు మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టారు. ఫిర్యాదులు ఎక్కువ అవడంతో సల్మానీ దుకాణం కాస్త బంద్ చేసి కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం సల్మానీ బాధితులంతా అతడి ఆచూకీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో శాస్త్రీయ ఆధారాలు లేనిదే ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మి మోసపోవద్దని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఎవరైనా తెలియకుండా ఎదుటి వ్యక్తి చేతుల్లో మోసపోయినప్పుడు నున్నగా గుండు కొట్టించి పంపించారు అని అంటూ ఉంటారు. కానీ పాపం సల్మాన్ని నిజంగానే వారికి గుండు కొట్టి పంపించాడు కదా.